హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. మనం ప్రయాణం చేసేటప్పుడు జాతీయ రహదారుల మీద కానీ, రాష్ట్ర రహదారుల మీద కానీ, మరియు జిల్లా రహదారుల మీద కానీ మైలురాళ్లను చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవి మనకి తరచుగా మనకు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని జాతీయ రహదారుల మీద పసుపు మరియు వైట్ రంగులో ఇన్ని కిలోమీటర్లు మీరు ఇంకా ప్రయాణించాల్సి ఉంటుంది, పలానా ప్రాంతం ఇన్ని కిలోమీటర్లు ఉందని మనకి చెప్తారనమాట. అలాగే రాష్ట్ర రహదారుల మీద అయితే పైన గ్రీన్ కలర్లోను, కింద వైట్ కలర్లో రాళ్లను మనం గుర్తిస్తూ ఉంటాం. అందులో కూడా పలానా ప్రదేశం ఇంత దూరం అని ఉంటుందన్నమాట. అలాగే జిల్లా మరియు రూరల్ రోడ్స్లో కూడా మీరు మైలురాళ్లను చూస్తూ ఉంటారు. అయితే ఎక్కడా లేని విధంగా హైదరాబాదులోని మన అసెంబ్లీ ముందు జీరో మైలురాయి ఉంటుందన్నమాట. దాని మీద జీరో అని ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు అందులో ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి దీని మీద. ఈ జీరో మైలురాయి సెక్రటేరియట్ దగ్గర ఉండటానికి గల కారణం నిజాం కాలం నుంచి దీన్ని జీరోగా సూచిస్తున్నారనమాట. అంటే హైదరాబాద్ నగరం ఇది వరకు అక్కడ వరకే ఉండేదని చెప్తున్నారనమాట. అలాగే మీరు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఫర్ సపోజ్ 160 170 కిలోమీటర్లు ఉందనుకోండి, అది అసెంబ్లీ పాయింట్ వరకే. అలాగే తాండూరు నుంచి హైదరాబాద్ అని చెప్తే 100 కిలోమీటర్లు అంటే అది అసెంబ్లీ పాయింట్ వరకే. మీరు అసెంబ్లీ తర్వాత ప్రయాణించాల్సింది ఇంకా ఉంటుంది, అది ఇమ్లీబన్ బస్ స్టేషన్ చేరుకోవడానికి. సో మీరు ఎప్పుడైనా దీనిని చూడాలనుకుంటే చూడండి. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.